అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు మన వీడియోలో బయట కొనకుండా స్వచ్ఛమైన పాలతో ఇంట్లోనే పూసలాగా నెయ్యిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముఖ్యంగా ఇది మా బాబు కోసం చేసిన హోమ్మేడ్ నెయ్యి. ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే చాలు, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. బయట కెమికల్స్ ఉండే నెయ్యిని కొనడం కంటే ఇంట్లోనే చిన్న టిప్స్ ఫాలో అయితే మనం చాలా ఈజీగా నెయ్యిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యిని వేడివేడి అన్నంలో కొంచెం మునగాకు పొడి వేసుకొని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మునగాకు పొడి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు నెయ్యిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 లీటర్ పాలను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించాలి. పాలు గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని దానిలోకి 1 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకొని తోడు పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డేకి పెరుగు అనేది రెడీ అయింది. ఈ పెరుగు మీద వచ్చే మేగడను తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా నేను 20 డేస్ స్టోర్ చేసుకున్న మేగడను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని కొద్దిగా మేగడను వేసుకోవాలి. ఇలా మిక్సర్ జార్లో చేయొచ్చు, లేదంటే కవ్వంతో చిలుకు కూడా వెన్నని తీసుకోవచ్చు. ఆ ప్రాసెస్ని కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మిక్సర్ జార్లోకి కొంచెం చల్లని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేస్తే వెన్న అనేది సపరేట్ అవుతుంది. చూసారా, ఇలా వెన్న అనేది వేరుగా వస్తుంది. ఇప్పుడు నీళ్ళు లేకుండా పిండుకొని ఒక కడాయిలోకి వెన్నని మొత్తాన్ని తీసుకోండి. ఇప్పుడు నేను ఇంకొకసారి కూడా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఈ వెన్నని కూడా కడాయిలోకి తీసుకోండి. ఇప్పుడు రెండో ప్రాసెస్ని మా బాబు చూపిస్తున్నాడు చూడండి. గిన్నెలోకి మిగతా మేగడని వేసుకొని కవ్వంతో చిలుకుతూ ఉంటే వెన్న అనేది సపరేట్ అవుతుంది. మీకు ఏ ప్రాసెస్ అయితే సులభంగా ఉంటుందో ఆ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సర్ జార్లో వచ్చిన బటర్ మిల్క్లో మిగిలిన మేగడను వేసి కవ్వంతో చిలికాను. చూసారా, వెన్న అనేది ఎలా సపరేట్ అయిందో. ఈ వెన్నను కూడా కడాయిలోకి వేసుకోండి. ఇప్పుడు వెన్నను తీసిన తర్వాత మిగిలిన బటర్ మిల్క్ను పాడేయకుండా దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తాగొచ్చు, లేదంటే మజ్జిగ పులుసును కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న వెన్నలోకి మళ్ళీ ఒకసారి చల్లని నీళ్లు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెన్న శుభ్రంగా అవుతుంది, మరియు ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వేరవుతుంది. చివరిగా స్టవ్ ఆన్ చేసుకొని వెన్న ఉన్న కడాయిని పెట్టుకొని లో ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిసేపటికి గోల్డెన్ కలర్లోకి నెయ్యి అనేది తయారవుతుంది. చివరిగా కొద్దిగా మెంతులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, స్వచ్ఛమైన నెయ్యి అనేది రెడీ అయింది. నెయ్యి చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంత నెయ్యి వచ్చిందని కూడా చూపిస్తున్నాను. 20 రోజులు స్టోర్ చేసుకున్న మేగడతో సుమారుగా నాకు 680 గ్రామ్స్ నెయ్యి అనేది వచ్చింది. ఇలా చేసిన నెయ్యి నెక్స్ట్ డేకి పూసలాగా తయారవుతుంది. అలాగే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ అనేది వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ టు మా ఇంటి బంగారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.